ఈరోజు మీకు సాధ్యమైంది. మీ క్యారెక్టర్ని నమ్మిండ్రు ప్రజలు, మీ ప్రాంతంలో మీరు సేవ చేస్తారని నమ్మిండ్రు. మీరు ప్రపంచంలో దేన్నైనా మోసం చేయండి, ప్రపంచంలో మీరు దేన్నైనా మోసం చేయండి, కానీ మిమ్మల్ని నమ్మి ఓటేసి ఆ ఓటు ద్వారా మీకు ఈ స్థాయిని కలిగించిన ప్రజల్ని మాత్రం మోసం చేయకండి. దైవాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని రాణించుకోకండి. ఇది అద్భుతమైన అవకాశం. డబ్బు సంపాదించవచ్చు, లేదా ఏదో రూపకంలో పేరు సంపాదించవచ్చు, కానీ స్థాయి సంపాదించవచ్చు, కానీ ప్రజల ఆశీర్వాదం సంపాదించడం అనేది అది మీకే సాధ్యమైంది. ఈ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండాలని, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని, నిలబెట్టుకునే ప్రయత్నంలో అనునిత్యం నిజంగా చెప్తా ఉన్నా. రాజకీయం రాగానే చిన్నగా గతంలో కొంతమంది చూసేవాళ్ళని, నేను కార్పొరేటర్ కాగానే ఏదో అయిపోయినట్టు చూసుకుంటాను. నేను మంత్రిని కూడా నాకు మెళ్ళ చిల్ల తప్పించి వేరే ఇంకేం వేసుకో అంటే ఉద్దేశం ఏంటంటే ఇది శాశ్వతమైంది కాదు, ఇది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ప్రజల మధ్య ఉండే ప్రేమ, వాళ్ళ మీద మనం పెట్టుకునే నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బతికే జీవన విధానమే శాశ్వతమైంది తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి కాదు. మనం అది గుర్తెరిగి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నాకంటే వయసులో చిన్నవాళ్ళు, నా వయసు వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు. నేను చిన్నవాళ్ళకు గట్టిగా, నా వయసు వాళ్ళకు ఒక సోదర భావనగా, లేదా నాకంటే పెద్దవాళ్ళకు రిక్వెస్ట్ చెప్తా ఉన్నా. నమ్మకం అనేది ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నువ్వు డబ్బు సంపాదించుకోలేకుండొచ్చు, కానీ నీ అకౌంట్లో ప్రతిదీ కూడా పుణ్యం మాత్రం పడతా ఉంటుంది. నువ్వు చేసిన సేవకు మార్కులు పడతా ఉంటాయి. ఈ మార్కులు అనేటివి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని ఆదుకునేటువంటి సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో, ఏ నమ్మకంతోనైతే మీకు పార్టీ టికెట్ ఇచ్చిందో, ఏ నమ్మకంతోనైతే ప్రజలు మీకు ఓటేసిండ్రో, ఏ నమ్మకంతోనైతే కార్పొరేషన్కి నేను ఏదైనా చేస్తానే నమ్మకంతో ముఖ్యమంత్రి గారు మనకి ఒక ఓపెన్ స్పేస్ ఇచ్చిండో, ఏ నమ్మకం కోసం అయితే మీ శాసనసభ్యుల వారు కొట్లాడుతూ ఉన్నారో రాత్రింబగళ్ళు, ఈ నమ్మకాలన్నీ వమ్ము కాకుండా నేను ఇంకా కార్పొరేషన్లో మనం ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త రకమైన జీవన విధానం గడపాలి. నేను చైర్మన్ కార్పొరేషన్ మేయర్ గారిని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మనం మిగతా కార్పొరేషన్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఆ కార్పొరేషన్లకు ధీటుగా మనకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సామాజిక న్యాయ ఎజెండాగా కొనసాగుతూ ఉంది. ఎన్నో అడుగుదుడుకులు వస్తూ ఉన్నాయి. స్వపక్షంలో ఒడుగుదుడుకులు, విపక్షాల నుంచి ఇబ్బందులు వచ్చినా సరే అనుకున్న లక్ష్యం దిశగా మా రాహుల్ గాంధీ గారు నిర్దేశించిన మార్గంలో మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్దేశించిన మార్గంలో తూచా తప్పకుండా ప్రయాణం సాగిస్తున్న దానికి ఉదాహరణనే మా మహబూబ్ నగర్ మేయర్ ఎన్నిక. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఉడుకుదుడుకులున్నా తూచా తప్పకుండా అధిష్టానం ఆదేశాలని అమలు చేసి ఈరోజు మొత్తం 60 డివిజన్ల కార్పొరేటర్ల సహాయంతో ఏకగ్రీవంగా మా గుమాల్ మమత గారిని మహబూబ్ నగర్ పట్టణ తొలి మేయర్గా చరిత్ర పుటల్లో నిలిచేటట్టుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా అందరితో కలివిడిగా ఉండి అందరికీ హెల్ప్ చేసే, సహాయం చేసే మనసున్న అనుభవం గల యువకుడు, ఏదో ఒకటి చేయాలి మా ప్రజల కోసం తపన ఉన్న వ్యక్తి సురేందర్ రెడ్డి గారిని కూడా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు వారు మహబూబ్ నగర్ పట్టణం మీద చూపిస్తున్న ఆదరణ, వేల కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇస్తున్న తీరు చూసి రాజకీయాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి కోసం మనందరం కూడా ముఖ్యమంత్రి గారు చూపిన బాటలో నడుద్దాం. వారికి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను ఏకగ్రీవం చేసి గిఫ్ట్గా ఇద్దామన్న ఆలోచన అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన గుమాల్ మమత గారిని మేయర్గా మొత్తం తెలంగాణలో ఎక్కడ లేని విధంగా 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగితే ఎక్కడా కూడా లేని విధంగా ఏకగ్రీవం చేసి మన కార్పొరేషన్, మన మహబూబ్ నగర్ ప్రజల ఔన్నత్యాన్ని నిలబెట్టిన సంఘటన. నిజంగా ఇదొక
మహత్తరమైన ఘట్టం. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఏకమై ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి మా మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకా కావాలి. మన మహబూబ్ నగర్ పట్టణం గత ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలతో సతమతమవుతా ఉంది. కక్షలు, కార్పణ్యాలు వీటితో సతమతమైంది. ఇప్పుడు మహబూబ్ నగర్ను ఏది కూడా విడదీయలేవు. కేవలం అభివృద్ధి పరంగా మేమందరం కూడా ఏకమై మా పట్టణాన్ని, మా కార్పొరేషన్ను అభివృద్ధి చేసుకుందామన్న లక్ష్యంతో ఏకమైన సందర్భం. అందుకే ఈ చరిత్రాత్మకమైన సందర్భంలో కొత్తగా ఎన్నికైన మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని దగ్గరుండి ఆశీర్వదించి వాళ్ళ వెన్నుదన్నుగా ఉండడానికి ఎంతో బిజీగా ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో మీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నింటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా నేను వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటా, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు కూడా సందేశం ఇస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చిన మంత్రివర్యులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాధ్యత ఉంది మనకు. మా ప్రభుత్వం దాదాపుగా 2.5 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే ఎన్నో కార్యక్రమాలను ఆలోచన చేసినాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మిగతా మంత్రివర్యుల ఆశీస్సులతోటి ఈ పట్టణానికి అత్యధికమైన నిధులు తీసుకురావడంలో సఫలీకృతమైనం. నిధులు తీసుకురావడం ఒకటే కాదు, ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇప్పుడు మన మీద ఒక బాధ్యత, వాటన్నిటిని కూడా ఏదైతే ప్రాజెక్టులను తెచ్చుకున్నామో, శంకుస్థాపన చేసుకున్నామో వాటిని త్వరితగతిగా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి గల్లీ కావచ్చు, ప్రతి బస్తీ కావచ్చు, ప్రతి కాలనీ కావచ్చు, అక్కడ ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నా అది మన మహబూబ్ నగర్ పట్టణంలోని భాగం. కాబట్టి వాటన్నిటిని కూడా సమాన దృష్టితో చూసి అద్భుతంగా అభివృద్ధి చేసుకునే బాధ్యత ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గారిపైన, డిప్యూటీ మేయర్ గారిపైన ఉంది. ఈ పాలక మండలి ఒక టీం లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ టీంలో మీరిద్దరు కూడా భాగస్వాములే. ఎమ్మెల్యేగా నేను భాగస్వామినే, ఎంపీగా ఇక్కడ అరుణ గారు భాగస్వామే, ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు కూడా భాగస్వామే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైవేలు నిర్మాణం చేసుకోవాలి, రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవాలి, ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకోవాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ మనకు శంకుస్థాపన చేసుకుందాం. ఇంకా స్కూల్స్, కాలేజీలు అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చేసుకోవాలి, మన IIIT నిర్మాణం త్వరితగతిన చేసుకోవాలి. వీటన్నిటికీ అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఖచ్చితంగా మహబూబ్ నగర్ను నెంబర్ 1 నగరంగా, మహబూబ్ నగర్ అంటే ఫస్ట్ అనే విధంగా, మహబూబ్ నగర్ ఫస్ట్ అనే నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన బాధ్యత, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఇప్పుడు గెలిచిన ఈ 60 మంది కార్పొరేటర్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పాలక వర్గంలో మొట్టమొదటిగా ఎన్నికైన కార్పొరేటర్లుగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ పేరు నిలవడమే కాదు, మంచి పేరు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కేవలం కార్పొరేటర్ అయితేనే మీ బాధ్యత తీరిపోదు. మీరు మీ డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకుంటూ, ఇక్కడ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అనుసంధానంగా ఉండుకుంటూ, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ గారు, ఇంజనీర్లు, వాళ్ళ శానిటేషన్ సిబ్బంది, వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కలిసి కట్టుగా ఒక కుటుంబంలాగా మీరు ముందుకు పోయిన రోజు నిజంగా మన మహబూబ్ నగర్ అభివృద్ధి చెందినట్లు లెక్క. నిధులను తీసుకొస్తే సరిపోదు, ఆ నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలి, త్వరితగతిన పనులు పూర్తయ్యేటట్టు చేయాలి. మనము సమస్యలను తీర్చే వ్యక్తులం కావాలి, కార్పొరేటర్లం సమస్యలను సృష్టించే వ్యక్తులుగా ఎప్పుడు కూడా మిగిలిపోకూడదు. త్వరలోనే మీ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మన కార్పొరేటర్లందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇప్పించి, వారు ఏ విధంగా ప్రజలతో మసులుకోవాలో, ఏ రకంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలో అవన్నీ కూడా మీకు అర్థమయ్యే రీతిగా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా మీ వెంబడి ఉంటుంది. అలాగే కార్పొరేషన్ అనగానే అవినీతి గుర్తుకొస్తుంది, కరప్షన్ గురించి గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చిండ్రు మహబూబ్ నగర్ ప్రజలు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకున్నా
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నా, మళ్ళీ ఇక్కడ కార్పొరేషన్ పాలక వర్గ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఇప్పించుకున్నా ఒక కరప్షన్ ఫ్రీ కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ నమ్మకంతో మనకు ఓట్లేసి, ఎట్టి పరిస్థితిలో అవినీతికి తావు లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో నీనా భేదం లేకుండా మీరు మీ డివిజన్లలో సేవ చేసినప్పుడే మీకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరుగుతుంది, మీ ఓట్లు వేసిన ప్రజల గౌరవం పెరుగుతుంది, మీ మీద నమ్మకం ఉంచిన మా గౌరవం ఎమ్మెల్యేగా నేను, మంత్రిగా శ్రీహరి గారు, పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి గౌరవం పెంచే విధంగా అనుక్షణం మీరు అప్రమత్తతోటి ఉండి చెడు పనులు ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా, ఆలోచన లేకుండా ధర్మబద్ధమైన పరిపాలన కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కానీ పైన ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా ఎవరి పనితీరు ఎట్లా ఉంది అని చెప్పి చాలా నిశ్చితంగా గమనిస్తాం. గతంలో లాగా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా గమనించి ఎవరు ఎటువంటి వారు, ఎవరు పార్టీ లైన్లో పనిచేస్తున్నారు, ఎవరు స్వలాభం కోసం పనిచేస్తున్నారు, ఎవరు గ్రూపులు కట్టుకుంటున్నారు, ఎవరు పార్టీకి నష్టం చేస్తున్నారు, ఎవరు పార్టీ గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారు, ఎవరు తమ వాళ్ళ కోసమో కొంతమంది కోసమో పనిచేస్తున్నారో, ఎవరు పార్టీ హితం కోసం, కార్యకర్తల హితం కోసం పనిచేస్తున్నారో ప్రతిరోజు ప్రతి నెల నిశితంగా గమనిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా పెద్దలు. కాబట్టే మనం ఒక డిసిప్లిన్ ఫోర్స్గా, డిసిప్లిన్ కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ ఇచ్చిన నియమాలను కానీ, పార్టీ చూపించిన బాట కానీ, ఇక్కడ నాయకులు చూపించిన బాట కానీ ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, నాతో పాటు ఎన్నుకోబడిన 60 డివిజన్ల కార్పొరేటర్ అందరికీ, మరీ ముఖ్యంగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన మేయర్గా కూర్చోబెట్టిన 3వ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మేయర్ కావడానికి పూర్తి సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు మేయర్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు పట్టణం అభివృద్ధిలో కుంటుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో పాలమూరు పట్టణానికి 2,000 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, నీటి సమస్య, అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు విద్యా వ్యవస్థ మెరుగుపడాలని ప్రత్యేక దృష్టితో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా వ్యవస్థ మెరుగుపడే విధంగా కృషి చేస్తున్నారు. కార్పొరేటర్లు అందరూ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని నా యొక్క విజ్ఞప్తి. పాలమూరు పట్టణ కార్పొరేషన్ను అందరి సహకారంతో రాష్ట్రంలోనే హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి కృషి చేస్తున్నాను. మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి వారి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదంతో అన్ని కోణాల్లో ఆలోచన చేసి మొట్టమొదటగా మేయర్గా ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన మమతమ్మ గారిని మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్గా నిర్ణయించినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా, బీసీలందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజకీయంగా నా ఒడిదుడుకులను ఎప్పుడు సరిచేస్తూ ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి ఆహర్నిశలు ఒక పెద్దన్న పాత్రలో నన్ను ఎప్పటికీ మనస్ఫూర్తిగా వినదడుతున్నటువంటి మా వినోదన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా మా ముడాశీర్ణ లక్ష్మణ్ యాదవ్ గారికి, సిరాజ్ ఖాద్రి గారికి ప్రత్యేకంగా ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా ఇట్లా కాదు, ఇట్లా పోవాలి, ఇట్లా ఉండాలని చెప్పి నన్ను గైడ్ చేస్తూ
మిగతా అందరూ కూడా ఎవరెవరి పాత్రలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను వెన్నుదాడుతున్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద నుంచి ఇక్కడ డిప్యూటీ మేయర్గా నిలబడడానికి కారణమైనటువంటి నా 11వ డివిజన్ ప్రజలందరికీ, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఆ రోజు మీరు నన్ను గెలిపేయకుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని నేను ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలను మెప్పించి గెలిచినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాబో కాలంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అంటే నేను ఎప్పుడూ కనీవిని ఎరగలేదు, చూడలేదు, ప్రతిపక్ష పార్టీని కూడా మెప్పించి ఒప్పించి ప్రతిపక్ష పార్టీ నేతలను గెలిచిన వాళ్ళు కూడా మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పే విధంగా ఉన్నటువంటి నాయకుడిని నా జీవితంలో నేను చూడలేదు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాయంటే ఆ ఎమ్మెల్యేను దుమ్మెత్తిపోవడం, మాట్లాడడం, తిట్టడం ఇటువంటివి కోరుకుంటాయి. కానీ బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ఏ పార్టీ చూసినా కానీ ఎమ్మెల్యే సాబ్ అచ్చా ఆద్మీ అని ఎంఐఎం నాయకులు కూడా ఈరోజు కూడా ఎంఐఎం నాయకులకి పాత్ర కూడా కీలకం. విధంగా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఇంత మంచి నాయకుడిని మేము చూడలేదు అనుకున్నట్లుగా మొట్టమొదటిసారి ఏకగ్రీవం అనేది నాకు తెలిసి నేను వినలేదు, సాధ్యం కాదంటే బైకాట్ చేస్తారో, బయటికి పోతారో, వాళ్ళు లేకుండా సభలో లేకుండా ఉంటారో. కానీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ఏకగ్రీవ ఎన్నుకోబడడానికి కారణమైనటువంటి ఇంత మంచి నేత, అంటే ఒక శిక్షణ, రాజకీయ శిక్షణ తీసుకోవడానికి గురువుగా ఉన్నటువంటి నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా జీవితాంతం రుణపడి ఉండి ఆయనకు కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన బాటలో ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లు అందరితో కూడా మొన్న ఏ విధంగా అయితే వాళ్ళు ఏకగ్రీవంగా మమ్మల్ని ఆశీర్వదించిండ్రో అదేవిధంగా మేము కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా నిధులను అన్నింటినీ కూడా మా మేయరమ్మ గారి ఆధ్వర్యంలో నిధులను అన్నింటినీ కూడా సమానంగా ప్రతి ఒక్క డివిజన్కు పంపిణీ చేసి మా ఎమ్మెల్యే గారికి మచ్చ లేకుండా అభివృద్ధి బాటలో పయనించడానికి మేమందరం కూడా ఆ కార్పొరేటర్లు వెన్నంటి ఉంటామని వారికి కూడా మా సపోర్ట్ ఉంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, మీరందరూ అనుకుంటా ఉన్నారు సురేందర్ రెడ్డి స్పీడు మేయరమ్మ కాదు అని. మీకు తెలియదు అసలు విషయం, నాకన్నా స్పీడ్ ఉంది మేయరమ్మ. ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు. ఈ మధ్య 3-4 రోజులు నేను మాట్లాడుతూ ఉంటే టౌన్ మీద అంటే కుటుంబ నేపథ్యం నుంచి అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చింది. ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివింది, నాకన్నా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది. రాబో కాలంలో మీకు తెలుస్తుంది టౌన్ మీద ఒక అవగాహన ఉంది. టౌన్లో ప్లాస్టిక్ను ఎట్లా నిషేధించాలి, తగ్గించాలి అని చెప్పి రీసెంట్గా మొన్ననే నాతో చర్చ చేసింది. అంటే అప్పుడే పొల్యూషన్ తగ్గించి, ప్లాస్టిక్ తగ్గించి సుందరమైన టౌన్ను నిర్మించాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంది. బుల్లెట్ లాగా దూసుకుపోతుంది, మమ్మల్ని కూడా దాటిపోతుంది తెలుసు. నేను చూస్తూ ఉన్నా, రోజు గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా నేర్పరితనము, సమస్య మీద ఎంబడి అర్థం చేసుకునే అవగాహన ఉన్నటువంటి మమతమ్మ గారికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి టౌన్ను సుందరంగా తీర్చిదిద్దడంలో పెద్దలందరి మనల్ని పొందేటట్లుగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి వేదిక నుంచి కోరుతూ, మీ అందరి ఆశీర్వాదంతో ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి. చాలా గొప్ప నేత ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్నో కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు అక్కడ సీఎం గారితో నిధులు తీసుకొచ్చే దాంట్లో ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఆ ఉన్నటువంటి నిధులను, డెవలప్మెంట్ను, రాజకీయాలని పక్కకు పెట్టి అందరం కలిసి సోదరభావంతో ఈ యొక్క టౌన్ను డెవలప్ చేసుకోవడానికి నాకు ఏ విధమైన భేషజాలు లేవు. అందరినీ కలుపుకొని పోవడానికి మేయరమ్మ గారు కానీ నేను కానీ సిద్ధంగా ఉన్నాం. మీ అందరు అనుభవజ్ఞులు మాకు ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ టౌన్ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడానికి, మరియు ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది ఇంత పెద్ద టౌన్ను, విలీన గ్రామాలను ఎప్పటికప్పుడు తక్కువ సిబ్బంది ఉన్నా ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో కొంత సిబ్బందిని పెంచుకొని వారందరినీ కూడా ఈ యొక్క టౌన్ సుందరంగా తీర్చే దాంట్లో వారితో పాటు మనం కూడా మమేకమై చేయి కలిపి ఈ యొక్క పాలమూరు పుర పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇంకా మాటలతో కాకుండా మా మేయరమ్మ ఆందోళనలో, ఎమ్మెల్యే గారి ఆందోళనలో, డెవలప్మెంట్లో మీ అందరి సహకారంతో చేతలతో చూపించడం త్వరలోనే ఉంటుందని తెలియజేస్తూ, ఇంతటి గొప్పటి అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు ఈ వేదికను ఉపయోగించుకొని ఎక్కడ కూడా న్యాయబద్ధంగా, నిజాయితీతో, ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, దైవ సాక్షిగా
దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజల ముందు చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని దైవ సాక్షిగా నీతిబద్ధంగా ఈ మున్సిపాలిటీలో పనిచేయడానికి మీ అందరి సమక్షంలో నేను మరొకసారి చేతులెత్తి మొక్కి మీ ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ విధమైనటువంటి అవకాశం నాకు కానీ మేరమ్మ గారికి కానీ రావడం, మీ అందరి ఆశీర్వాదం మాకు దొరకడం, ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో సలహాలు సూచనలు తీసుకొని డెవలప్ చేసే దాంట్లో భగవంతుని ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.